తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా శ్రీవల్లిని కాపాడిన కౌశికి. కీర్తి భయంతో జగదాత్రి కేదార్లకి ఫోన్ చేస్తుంది. తను ఫోన్ చేసినా కూడా సిగ్నల్ సరిగ్గా ఉండకపోవడంతో జగదాత్రి కేదార్లకి ఏమీ అర్థం కాదు. దాంతో ఇంట్లో వాళ్ళకి నార్మల్ కాల్ చేస్తూ ఉంటారు. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇంట్లో ఏదో జరుగుతుందని జగదాత్రి అనుమానపడుతుంది. మరోవైపు అవినాష్ శ్రీవల్లిపై అఘాయిత్యం చేయబోతూ ఉంటే ఏదో స్మెల్ వస్తుందని తలుపు తీయమని చెప్తాడు. ఆ తర్వాత తెరిచి చూస్తే అక్కడ కౌశికి సిలిండర్ తీసుకుని వచ్చి ఉంటుంది. గ్యాస్ అంతా లీక్ చేసి ఉంటుంది. తలుపు తెరవగానే చేతిలో లైటర్ పట్టుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదంటే అంటించనా అని బెదిరిస్తూ ఉంటుంది. మాకు చచ్చే ధైర్యం ఉంది, మీరు చేస్తారా అంటూ వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు ప్రాణాల మీదకి వస్తే భయపడతారేమో కానీ మానం విషయానికి వస్తే చావడానికైనా చంపడానికైనా తెగిస్తారని వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. చేస్తావా అంటూ ఉండగా అవినాష్ భయపడి వద్దు వద్దు అని అరుస్తూ ఉంటాడు.